రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో తెలుగుదేశం మహానాడు ఘనంగా జరుగుతోంది. హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యకర్తే అధినేత స్త్రీశక్తి నినాదంతో మహానాడు సాగుతోంది. హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడుకు భారీ స్పందన వచ్చింది. ఆరంభంలోనే 2,25,000 మంది మహానాడుకు హాజరయ్యారు. 1875 క్లస్టర్లలో మహానాడు ప్రారంభ సమయంలోనే 1,00,000 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఉదయం 10:30 తర్వాత రిజిస్ట్రేషన్లు మరింత పెరిగాయి. నెల్లూరు జిల్లాలోని 97 క్లస్టర్లలో మహానాడు జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలో 10 కేంద్రాల్లో సభా వేదికలు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు వీక్షించే విధంగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. నెల్లూరులో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ జెండా ఎగురవేసి మహానాడును ప్రారంభించారు. అద్దంకి అనంతపురం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆధ్వర్యంలో మహానాడు జరుగుతోంది. ఉమ్మడి జిల్లా జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు పోల నాగరాజు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అర్బన్ కార్యకర్తలతో కలిసి హాజరయ్యారు. మార్కాపురం జిల్లా గెద్దలూరులో మహానాడును ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జెండా ఆవిష్కరించారు. తర్వాత నాయకులతో కలిసి ఎన్టీఆర్కు నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా టీడీపీ నేతలు మహానాడును వీక్షించారు. ఎన్టీఆర్ జిల్లాలో హైబ్రిడ్ మహానాడు ఘనంగా సాగుతోంది. విస్సన్నపేట, తిరుపూర్లో క్లస్టర్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో మహానాడు జరుగుతోంది. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్ని క్లస్టర్లకెళ్లి నాయకులు, కార్యకర్తలతో మమేకమయ్యారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 72 క్లస్టర్లలో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మహానాడులో పాల్గొనేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఆయా ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ముమ్మిడివరం నియోజకవర్గం, పోలవరం, కాట్రేనికోన మండలాల్లోని 7 క్లస్టర్లలో మహానాడు ఘనంగా సాగుతోంది. ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని 7 క్లస్టర్లలో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆల్ఫా లేదు.